పాండవులు కౌరవులతోటి ఎప్పుడూ శత్రుత్వాన్ని కోరుకోలేదు. కాబట్టి అతిథి స్వీకారాన్ని అంగీకరిస్తారు. మా సోదరులు, మా పెద్ద తండ్రి, మా తాతగారు అని అందరినీ మా వాళ్ళు అని నమ్మి పాండవులు హస్తినాపురంకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళినాక దుర్యోధనుడు గాంధార రాజు శకుని అంటే వాళ్ళ మేనమామ శకుని పాచికలు ఆడడంలో మేధావి. యువరాజు దుర్యోధనుడు పాండవులని పాచికలు ఆడమంటాడు. మొదట్లో అయితే పాండవులు అదొక ఆటలానే తీసుకుంటారు. అయితే దుర్యోధనుడు ఈ ఆట ప్రారంభం అవ్వడానికి ముందు యుధిష్ఠిరుడి దగ్గర, మిగిలిన పాండవుల దగ్గర, వాళ్ళ తాత భీష్ముడి దగ్గర, వాళ్ళ పినతండ్రి విదురుడి దగ్గర ఆయన అధిక తెలివినంతా ఉపయోగించి వాళ్ళ ధర్మ అట్టుబడేలా మాట తీసుకుంటాడు. ఆట ప్రారంభమైనాక మొదటి ఆటలో యుధిష్ఠిరుడు తన సంపదలో కొంత భాగాన్ని కోల్పోతాడు. అంటే మొదటి ఆటలో శకుని గెలుస్తాడు. తర్వాత మిగిలిన ఆటలో తన తమ్ముళ్ళని ఒక్కొక్కరిగా కోల్పోతాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆట ప్రారంభానికి ముందే వాళ్ళ ధర్మాలకి కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ వచ్చిన మాటకి వాళ్ళ ధర్మాలకే కట్టుబడి ఉంటారు. అట్లా యుధిష్ఠిరుడు నకులుడిని, సహదేవుణ్ణి, అర్జునుడిని, భీముణ్ణి అందరినీ కోల్పోతాడు. అంటే వీళ్ళ నలుగురిని దుర్యోధనుడు తన సేవకులుగా చేసుకుంటాడు.